రోజు మనందరం కూడా చూస్తా ఉన్నాం ఎటువంటి సైకో పార్టీ అంటే ఒక పక్కన డ్రగ్ మాఫియా, ఒక పక్కన అపహరణలు, ఈ విధమైనటువంటి నాయకుల్ని పెట్టుకొని ఈ పార్టీ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సాక్షాత్తు మన గుంటూరులో మాజీ శాసనసభ్యులు ముస్తఫా గారు ఎవరో ఒకతను డబ్బులు ఇవ్వాలనేటువంటి నెపంతో చట్టం మీద భయం భక్తి లేకుండా, చట్టం పట్ల అవగాహన లేకుండా, అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా మదమెక్కి పనిచేశారో ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత కూడా నిస్సిగ్గుగా ప్రజలు చూస్తా ఉన్నారు. రాష్ట్రంలో రాజకీయాలు మారిపోయినాయి, చట్టం పకడ్బందీగా పనిచేస్తుందన్నటువంటి ఆలోచన కూడా లేకుండా ఈరోజు రౌడీల్లాగా ఒక వ్యక్తి డబ్బులు ఇవ్వాలని చెప్పి లారీని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకొని వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని ఒక్కసారి ప్రజలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఎవరైతే ఈరోజు ఈ అపహరణ కేసులో ఉన్నారో, అలాగే వాళ్ళు డ్రగ్స్ మాఫియాగా, అలాగే వాళ్ళు చేసినటువంటి అనేక విన్యాసాల మీద ఈరోజు గుంటూరు నగర ప్రజలు గమనిస్తా ఉన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కుట్రలు, కుతంత్రాలు, అరాచకాలు చేసేటువంటి వాళ్లే నాయకులు, ప్రజలను మభ్యపెట్టి దోచుకునేటువంటి వాళ్లే నాయకులు, ప్రజా సొమ్ముని అపహరించేటువంటి వాళ్లే ఈరోజు జగన్మోహన్ రెడ్డి సైకో సైన్యంలో నాయకులుగా ముందుకు సాగుతా ఉన్నారు.